తేనె అయితే తీయడం కోసం వెళ్తున్నాము. 2 days బ్యాక్ అయితే అదే తేనె పట్టు చూస్తాము అని మా అల్లుడు వాళ్ళైతే చెప్పారు. అయితే బ్లాగ్ చేస్తామని అడిగారు. సరే నేను చేస్తానని చెప్పాను. ఆ తేనె ఉన్న స్పాట్కి అయితే అదే వచ్చాము, ప్లేస్కి అయితే వచ్చాము. తేనె ఉన్న ప్లేస్ అయితే అటువైపు ఒక చెట్టు దగ్గర ఉందంట. తేనె ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు కూడా ఫస్ట్ టైము తేనె పట్టు చూడడమే కానీ తీయడం అయితే తెలియదు, మా అందరికీ కొత్తే. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను ఉండే ప్లేస్ అయితే మా ఊరు పక్కనే ఉన్న డాము, సువర్ణముఖి డామ్ అంటారు. అయితే అక్కడికైతే ప్రజెంట్ ఆ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. తేనె పట్టు వచ్చేసి అటువైపు అయితే ఉంది, ఒక చెట్టు దగ్గర అయితే ఉంది తేనె పట్టు అయితే. వచ్చి అక్కడ జీడి చెట్టు ఉంది, జీడి చెట్టు దగ్గర అయితే అదే తేనె పట్టు అయితే కట్టుకుంది. ఫ్రెండ్స్ ఆ చెట్టు దగ్గర చూస్తే మనం ఇక్కడ వెళ్ళాలి తేనె తీయడం అయితే. అక్కడైతే తేనె పట్టు అయితే ఉంది, అక్కడికైతే ఇక్కడ వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు తేనె అయితే తీయడం కోసం వెళ్తున్నాం కాబట్టి మాకైతే కావాల్సింది ఏంటంటే ఇదిగో ఆ కొమ్మలు అయితే కావాలి, పచ్చి కొమ్మలు. ఈ కొమ్మలు అయితే పట్టుకున్నాము. అలాగే పచ్చని గడ్డి కూడా వేస్తున్నాము. అక్కడ పొగ పెట్టాలి కదా, పొగ వల్ల అయితే ఆ తేనెటీగలు అనేవి వెళ్ళిపోతాయి. అప్పుడైతే ఈజీగా మనం తేనె తీయగలం. ఇదిగో అయితే విడిచిపెట్టుకున్నాము. ఇప్పుడైతే అక్కడ పట్టుకెళ్తాం తేనె ఉన్న ప్లేస్. చిన్నప్పుడైతే ఎక్కువగా ఇట్లా డ్యామ్కి అయితే వచ్చి ఈత కొట్టేవాళ్ళము. మాకు స్కూల్లో చదువుకునేటప్పుడు అయితే సార్స్ అయితే పిక్నిక్ ఇంకెక్కడ బయటకైతే తీసుకెళ్ళేవాళ్ళు. ఈ డ్యామ్కి అయితే తీసుకొచ్చేవాళ్ళు పిక్నిక్ అయితే. ఎంజాయ్ చేసి మంచిగా పెట్టే ఐటమ్స్ తినేసి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము, ఆడుకునేవాళ్ళము. చూడండి చాలా అందంగా ఉంటుంది. ఫ్రెండ్స్ తేనె తీయడం కోసం అయితే ఇప్పుడు పొగ అయితే పెట్టాలి కదా. పొగ ఉంటేనే ఆ ఈగలన్నీ అయితే బయటకైతే వెళ్ళిపోతాయి. ఆ పట్టును అయితే విడిచిపెట్టి మా వాళ్ళైతే అక్కడ పచ్చి కొమ్మలు అయితే విరుస్తున్నారు పొగ పెట్టడం కోసము. చూడండి రాజేష్ ఎక్కువేరండి చంటి. మరి ఇప్పుడైతే తేనె ఉండే ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. నా చేతిలో ఒక డబ్బా అయితే ఉంది, తేనెను స్టోర్ చేయడం కోసం తీసుకొచ్చాము. డబ్బా అయితే ప్లాస్టిక్ డబ్బా. ఈ డబ్బాలో అయితే మా అల్లుడు వాళ్ళు తేనె తీస్తారు. ఎలా తీస్తారో మనం కూడా చూద్దాం. నేను ఫస్ట్ టైం ఇదే రావడము, నాకు కూడా చాలా ఆత్రంగా ఉంది ఎలా తీస్తారని చూడాలని. ఈగలు ఏం చేస్తాయి మరి చూడాలి, కుడతాయేమో. బాబోయ్ ఇదేంట్రా బాబోయ్, నడిచే ప్లేస్ కూడా చాలా గడ్డి పెరిగిపోయింది. ఫ్రెండ్స్ ఆలస్యం అయిపోయింది, చీకటి పడిపోయింది. ఆ చెట్టుకు అయితే వెళ్తున్నాం, రండి వెళ్దాం. ఈగలు కుడతాయి. ఇలా దగ్గరలో వాటర్ కూడా లేదు, ములిగేద్దాం. ఇది జొన్న మొక్కలా? జొన్న మొక్కలు ఉలం మొక్కలు వేశారు. చెంటు ఇంకా రావట్లేదు. ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే తేనె ఉండే పట్టు ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇదిగోండి చెట్టు దగ్గర అయితే ఉంది, ఇదైతే జీడి చెట్టు. ఇప్పుడైతే తేనె పట్టు చూపిస్తాను రండి. లైట్ తీసుకురా. అమ్మో చాలా భయంకరంగా ఉంది. ఏది నాకు కనిపించట్లేదు, ఎక్కడుంది? అమ్మో నన్ను ఎట్టిస్తున్నా. ఏది ఎక్కడ? అమ్మో కిందకే బాబు. అందుకే మార్నింగ్ వద్దామంటే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా లోనికి వెళ్ళాలా? ఇక్కడేనా? వామ్మ బాబు చచ్చిపోతాం ఉన్నట్టున్నాయో, నాకు భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అదిగో తేనె పట్టు. ఎన్ని తీగలైతే పట్టు.
పక్క రాలేదు చెయ్యి రిప్పుల్లాగా రారా వచ్చింది దగ్గరికి రారమున్నా కొద్ది సాయం చేయరా అలా కాదు పైకి ఇలా ఎత్తు అలాగా అలా ఎత్తుతే అప్పుడు ఖచ్చితంగా వెళ్తుంది కొద్దిగా ఇంకా వెళ్ళాలరా పొగ నొప్పి రట్టు ఇంకా మంట ఇలాగానా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈగలు వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ ఈగలు వెళ్ళిపోయిన తర్వాత తేనె తీసుకుంటాను వెళ్ళిపోతాను ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అల్లుడు వాళ్ళైతే పొగ పెట్టారు ఈగలు అయితే ఒక్కొక్కటిగా వెళ్ళిపోతున్నాయి ఎక్కడితే ఏమైనా భయం వస్తుంది పొగ అయితే పెట్టారు ఇప్పుడైతే లాంచర్లో అలైతే చేస్తున్నారు ఎంత పెట్టారు మంటైతే పెట్టారు ఇళ్ళైతే సగమే వెళ్ళాయి ఇంకా బోర్డు అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఇళ్ళు అయితే వెళ్ళిపోయాయి అంతంతా అయిపోయాకైతే తేనైతే తీద్దాము ఈగల శబ్దం అయితే చాలా భయంకరంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ పైన అయితే ఉంది ఇదైతే జీడి చెట్టు అదిగోండి అక్కడైతే రెండు ఉన్నట్టు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నాయి వాళ్ళ పొట్టుని తరిమేస్తున్న మనిషి వెళ్ళడానికి కదలడం లేదా ఇప్పుడైతే నేను కట్ అయితే తీసుకొస్తాను ఈ కర్రతో అయితే ఈ కర్రకైతే కత్తి కట్టాము ఈ కత్తితో తేనె పట్టున అయితే పొడిచి తేనె అయితే తీద్దాం చూడండి ఫ్రెండ్స్ అవి ఈగలు అయితే వెళ్ళిపోయాయి ఇది ఇప్పేమి అవ్వట్లేదే పేయడానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తేనె తీగలు అయితే వెళ్ళిపోయాయి మా అల్లుడు అయితే తేనె పట్టున అయితే కోస్తున్నాడు నాకైతే చాలా భయం వేసి నేనైతే బయట అయితే నిల్చున్నాను మా అల్లుడు వాళ్ళు తేనె తీసి తెచ్చాక నేనైతే మీకు చూపిస్తాను అలా మయ నుంచి కోసి లేక మరి ఈ సగం తాగేసాయి ఈగలు అయితే వెళ్ళిపోయి కొన్ని ఈగలు అయితే ఉన్నాయి తేనె పట్టు దగ్గర చూడండి అన్ని పరిస్థితి చేయి దగ్గరికి వచ్చేస్తుంది కరదు అవే నేత తేనె భయం వేస్తుంది అదయ్యే తేనె కారుతుంది వీడితే అక్కడ ఓకే కింద నెట్ వెళ్ళిపోతాం కదండి కింద నెట్ కోసి తీద్దాం కదా
మాయా కోసి తీసుకెళ్తాం కదా ఇంటికాడ పిండుకోవచ్చు కానీ కింద పెట్టు ఇక్కడికి వచ్చి తీవి అవి రావు కానీ కింద పెట్టు పాప అది కారెత్తుంది తేనె కారెత్తుంది రెండు బేగి మరి ముందే తీసేయాల్సిందిరా తేనె అయితే పైకే ఉంది లేదు అయిపోయింది చా అంత తేనె మొత్తం పైకే ఉందిరా లేదు అయిపోయింది తేనె అల్లం అయిపోయింది మనకి నేట తిరిగిందా సైలెంట్గా స్టేట్స్ చెయ్యి ఉంది డబ్బా ఇదే ఫ్రెండ్స్ ఇదిగోండి న్యాచురల్ తేనె అయితే తీసాము నేనైతే ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నా చాలా బాగుంది అసలు తేనె అంటే నచ్చదు కాకపోతే చాలా బాగుంది తీసుకోరు సూపర్ బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ తేనె అయితే లేదు సగం తాగేసింది తేనె పట్టు అయితే మా అల్లుడు వాళ్ళైతే కోసి డబ్బాలో పెడుతున్నారు ఫ్రెండ్స్ తేనె అయితే తీసాము తేనె పట్ల తేనె మొత్తాన్ని అయితే తేనెటీగలు మొత్తం తాగేస్తాయి ఇదిగో చిన్న పట్టులో కొంచెం మాత్రమే ఉంది మా చిట్టుతల కోసం అయితే తీసుకెళ్తున్నాను తేనె పట్టంతా వేస్ట్ అయిపోయింది తేనెటీగలు మొత్తం తాగేసాయి చిన్నదే ఉంది పాప కోసం అయితే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే అయిపోయింది నా ఛానల్ అయితే ప్లీజ్ నా ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం